బడ్జెట్ పై నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు 2025 నుంచి 26 సంవత్సరానికి బడ్జెట్ పై ఒక స్టాండింగ్ కమిటీ చర్చించినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ విషయంలో ఎలాంటి అంశాలను కీలకంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సుమిత, ఈ రోజైతే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మేయర్ ఆధ్వర్యంలో అయితే ఈ స్టాండింగ్ కమిటీ కొనసాగనుంది. అయితే ఈ ముందుగా మెయిన్ గా స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ ప్రతిపాదనలపైన ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఈ 2025, 2026 పై అయితే ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే అంశాలపై అయితే చర్చ ఉండే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ ప్రతిపాదనపై కూడా చర్చించి ఆమోదం కూడా తెలుపబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అయితే అక్టోబర్ లోనే బడ్జెట్ ప్రతిపాదనలు అయితే ఫైనల్ అవ్వాలి. కానీ ఈసారి కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ నవంబర్ 30 తేదీ జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో కొన్ని ఎవరైతే స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ అయితే బడ్జెట్ ప్రతిపాదన అంటే రావాల్సినటువంటి ఆదాయం కంటే వెళ్లాల్సినటువంటి ఆదాయాన్ని ఎక్కువగా చూపించడంతో స్టాండింగ్ కమిటీలో కాస్త అవకతవకలు జరగడం, అలాగే కాస్త వాదనలో ఆరోపణలు జరగడంతో మీరు ప్రతిపాదనలన్నింటినీ కరెక్ట్ గా ఇవ్వలేదు, వాటిని మరోసారి సవరించి స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టాలని కూడా ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 30 తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే అంటే 9వ తేదీ తర్వాత స్టాండింగ్ కమిటీ ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ ప్రతిపాదనలపైన అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రావాలి, బడ్జెట్ ప్రతిపాదనలు అయితే ఫైనల్ అవ్వాలి అనే దిశగా అయితే ఈ రోజు కసరత్తు ఉండే అవకాశం ఉంది. అయితే మెయిన్ గా ఈసారి అయితే బడ్జెట్ అంటే గతంలో పోలిస్తే ఈసారి బడ్జెట్ అయితే 400 కోట్లు పెంచి అయితే ఈసారి బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ ఈసారి 8,340 కోట్లతో అయితే బడ్జెట్ ను ప్రతిపాదించినటువంటి పరిస్థితి. అయితే గత నెల మేయర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ముందైతే ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు, ఏ శాఖకు ఎంతగా బడ్జెట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మెయిన్ గా చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మెయిన్ గా 5 శాఖల ద్వారా అయితే ప్రధానంగా ఆదాయం అయితే రావడం జరుగుతుంది. ఇటు ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే టౌన్ ప్లానింగ్, ఈ శాఖలకి అయితే మెయిన్ గా ఎంత ప్రాపర్టీకి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఎంత బడ్జెట్ మనకి రాబోతుంది అనే అంశాలపై కూడా మెయిన్ గా చర్చ ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు మెయిన్ గా మనం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసీకి. అలాగే గత ఏడాది అయితే ఇటు జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అయితే 1930 కోట్లు అయితే అంచనా వేశారు. అయితే ఈసారి 2,005 కోట్లు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వసూలు చేస్తున్నా కూడా అంచనా మాత్రం అందుకు అనుగుణంగా వేయట్లేదని చెప్పేసి కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇటు టౌన్ ప్లానింగ్ నుంచి కూడా 1000 కోట్లు కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. అట్లాగే ఇటు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 500 కోట్లు ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నా కూడా కేవలం 40 నుంచి 50 కోట్లు మాత్రమే చూపిస్తున్నారని కూడా ఇటు కార్పొరేటర్లు కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీకి చెందినటువంటి ఇటు షాప్స్ కావచ్చు, బిల్డింగ్ రెంట్ కి ఇవ్వటువంటి ఇటు ఎస్టేట్ విభాగం కూడా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ రోజు స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. సవరించి ఫైనల్ కాపీ కూడా రెడీ చేయాలని ఇప్పటికే మేయర్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఏ అంశాలకి ఏ శాఖలకి ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు, ఆ బడ్జెట్ పైన కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎంత బడ్జెట్ కేటాయించిన తర్వాత వాటికి ఆమోదం కూడా తెలిపే ఛాన్సెస్ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి.